ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక నమ్మి ఒక టెక్నీషియన్ వర్క్ని మీద ట్రస్ట్తో ప్రొడ్యూసర్ దగ్గర పట్టుకువెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు జనరల్గా మూవీ ఈ మధ్యకాలం చూస్తున్నాం ఎంత కష్టంగా ఉంటుందో. ఒక మూవీని బయటకు పట్టుకువెళ్ళి దాన్ని అంత సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటి టాస్క్కి ఒక చీఫ్ టెక్నీషియన్, మ్యూజిక్ అంటే వన్ ఆఫ్ ద చీఫ్ టెక్నీషియన్స్ నమ్మి నాకు ఇంత నమ్మకం పెట్టి నా మీద ఒక కాన్ఫిడెన్స్తో ఎప్పుడూ ప్రోత్సహిస్తూ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు నమ్మారు నన్ను నిజంగా. అండ్ ఎప్పుడు నన్ను నమ్మినప్పుడు నేను ఎంత బెస్ట్ చేయాలి అని ఒక రెస్పాన్సిబిలిటీతో ఎప్పుడూ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఇదే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అండ్ నేను ఇంత చేయడానికి ఒక మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకి సినిమాకి. దానికి రీజన్ అయినా నేను ఒక్కడనే కాదు, నా టీం, మ్యూజిక్ టీం, సింగర్స్ నుండి, లిరిక్ రైటర్స్ నుండి, అండ్ ప్రోగ్రామర్స్ అండ్ లైవ్ టెక్నీషియన్స్, లైవ్ మ్యూజిషియన్స్, ఎవ్రీవన్ పేరున ప్రతి ఒక్కళ్ళకి టైం చాలా అయిపోతుంది, లేట్ అయిపోయింది ఆల్రెడీ అని నేను చెప్పట్లేదు. నేను సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి ఎప్పుడు ప్రజెంట్ చేస్తాను, వాళ్ళందరి పేర్లు చెప్తాను, వాళ్ళు లేకపోతే నేను లేను. అండ్ సాంగ్స్ పాడిన సాహితీ చాగంటి గారు, కపిలన్ అండ్ సాయి చరణ్, ధనుంజయ్, అండ్ నేను కూడా ఒక సాంగ్ పాడాను. మీ అందరూ ప్రతి పాటనే ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సింగర్స్ అందరి సపోర్ట్. అలాగే సురేంద్ర కృష్ణ గారు, భాస్కర్ భట్ల గారు, విశ్వనాథ్, మీ ముగ్గురు చాలా చాలా ఎంతో ఇష్టపడి కష్టపడి ఒక కొలాబరేటివ్గా ఇంత మంచి పాటలు ఇంత రీచ్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేశారు. మీ అందరిని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ నా టెక్నీషియన్స్, మ్యూజిక్ టెక్నీషియన్స్ విశాల్ భరద్వాజ్, నితిన్ జోన్స్, సిద్ధు అండ్ హరిహరన్, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఎప్పటి నుంచో కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మూవీ పక్కా హిట్ అవుతుంది. అండ్ హిట్ అయ్యాక ఇంకా బెటర్గా నేను ఇంకా మాట్లాడతాను. ఎందుకంటే మీ అందరికీ మాటల కన్నా మేము చేస్తున్న శబ్దం డెఫినెట్లీ థియేటర్లో మీ ఫన్నే, మీరు ఎంజాయ్ చేస్తున్న ఫన్నే. అండ్ ఇంతవరకు ఎప్పుడు నేను చెప్తున్నట్టే నన్ను నమ్మి నాకు ఇంతవరకు ప్రతి సినిమాకి ఆపర్చునిటీ ఇస్తున్న ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి అండ్ ఆడియన్స్కి, మీడియాకి ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ఇది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ సినిమాలో నేను కేరళ కుట్టి అనే ఒక సాంగు అండ్ టిక్కాల్ టిక్కాల్ డమ్మాల్ డమ్మాల్ అనే సాంగ్ రాశాను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకని ఇది సినిమా ఎలాగా సక్సెస్ చేస్తారు మీరు ఖచ్చితంగాను. ఈ సినిమా ప్రత్యేకించి థియేటర్లో చూడమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న కారణం ఏంటంటే, దుఃఖం షేర్ చేసుకుంటే తగ్గిపోతుంది, కానీ సేమ్ టైం సంతోషం 10 మందితో కూర్చుంటే 100 రెట్లు అవుతుంది. మీరు ఒక్కళ్ళే కూర్చుని ఎలాగ ఏదో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని చూసుకుని నవ్వుకుంటే ఉండేదానికి, ఈ సినిమా థియేటర్లో చూసేదానికి దీపావళి మీ గుండెల్లో జరుగుతుంది, ఐ ప్రామిస్. అంత మంచి సినిమా ఇది. అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళిపోండి, ఇట్స్ ఎ గ్యారంటీ వర్డ్ అనమాట. వెళ్ళి ఇది చెప్తున్నారు కదా యూత్ఫుల్ సినిమా, అందరూ యూత్ మాత్రం నో నో నో. వాళ్ళు ఏంటంటే రివీల్ చేయలేదు ఆ ఫ్యాక్టర్, ఏదైతే ఫ్యామిలీ ఎమోషన్ అనేది ఉందో అది చాలా సర్ప్రైజింగ్. ఈ సినిమా చూసి నవ్వని వాళ్ళు మనిషి కాదు, కంట తడి పెట్టిన వాడు కూడా మనిషి కాదు, అంత బాగుంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా నానికి చాలా మంచి పేరు తీసుకురావాలని చెప్పాను కదా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం, తర్వాత మాట్లాడతాను ఎందుకనేది. నానికి నాకు ఉన్న రిలేషన్ అటువంటిది. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ గారు, చాలా తక్కువ టైంలో ఇంపాక్ట్ఫుల్ డెసిషన్స్ తీసుకోగలరు ఆయన. సో సార్, ఆల్ ద బెస్ట్ సార్. మీరు సినిమా ఇండస్ట్రీలో ఇలాగే చాలా గొప్పగా చేసుకుంటూ మీ కెరీర్ కూడా ర్యాంప్ అవ్వాలని వీఆర్ ఆల్ విషింగ్ యూ. అండ్ కిరణ్ గారు, డియర్ కిరణ్ గారు, మీ విత్తనం మీరు నాటుకున్నారు, మీ నీరు మీరు పోసుకున్నారు. అఫ్కోర్స్ మీకు వెల్విషర్స్ ఉన్నారు కొద్దిగా, మిమ్మల్ని మీరు సేద్యం చేసుకుని మీరే రైతయ్యి మీరే వ్యవసాయ ఫలాన్ని ఇస్తున్నారు. మీ కెరీర్ జీవితంలో చాలామందికి ఆదర్శం. ఇక్కడున్న కుర్రోళ్ళకి, రేపు ఎక్కడో ఉన్న కుర్రోళ్ళకి చాలామందికి మీరు ఆదర్శం అండి. అండ్ ఈ టీం నాకు చాలామంది, కొంతమంది తెలుసు, రైటర్ రవి, వీళ్ళందరూ, అందరికీ ఆల్ ద బెస్ట్. టీమ్ వన్ అండ్ ఓన్లీ. ఎవరి పేరు ఏమైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. అండ్ చైతన్ భరద్వాజ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మీ అందరికీ RX 100లో పిల్లర్ ఆ పాట గుర్తుండి ఉంటుంది. అలాంటి సినిమా ఇచ్చిన ఆయన కిరణ్ గారితో ఇది హ్యాట్రిక్ చేయబోతున్నారు. అలాగే చేస్తారు హ్యాట్రిక్, మీరు ఇప్పుడు హ్యాట్రిక్ చేయబోతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్.
మీరు ఒకటే థియేటర్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్.